తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. రుణమాఫీ ఎవరెవరికి వర్తిస్తుంది, ఏ అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు, విధి విధానాలను ఆ జీవోలో ప్రభుత్వం వివరించింది. వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. 12/12/2018 తర్వాత నుంచి రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది. రుణమాఫీకి రేషన్ కార్డును తప్పనిసరి చేసిన ప్రభుత్వం పథకం అమలుకు ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సహకారం తీసుకుంటున్నట్టు తెలిపింది. రుణమాఫీ అమలుకు ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ అధికారిని ప్రభుత్వం నియమించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి సాదిక్? ఉమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా స్పష్టం చేశారు. ఆ మేరకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా రైతు పండించినటువంటి పంటకు సంబంధించిన గిట్టుబాటు ధరతో పాటుగా 2 లక్షల రుణమాఫీ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులందరికీ కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు. ఇప్పటికే రైతు సంబంధించిన వారికి అంటే 2 లక్షలకు సంబంధించిన రుణం తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నది. సో 12/12/2018 నుంచి వెళ్ళి 9/12/2023 వరకు మధ్యలో తీసుకున్నటువంటి ఈ రుణాలకు ఈ యొక్క వర్తింపు చేస్తుందని కూడా ఆ మార్గదర్శకంలో పేర్కొనడం జరిగింది. అయితే రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు మాత్రం ఇది వచ్చే అవకాశం లేదు. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నటువంటి వారికి ఉంటుంది. అంటే ఒక కుటుంబం అంటే ఒక తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి వారికి ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ వస్తుందని కూడా మార్గదర్శకాల్లో రూపొందించింది. అంతేకాకుండా పిఎం కిసాన్ యోజన సంబంధించినటువంటి దాంట్లో చూసినట్టయితే దానికి వర్తింపజేసినటువంటి ఏవైతే షరతులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి 2 లక్షల రుణమాఫీ సంబంధించిన అంశాలపైన అదే అంశాన్ని కూడా పొందుపరుస్తూ దాన్ని ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ముందుకు పోయే అవకాశం ఉంది. అంతే పిఎం కిసాన్ యోజన సంబంధించిన దాంట్లో మినిస్టర్సు అదేవిధంగా ఐటీ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మినహాయింపులు ఉన్నాయి. అందుకోసం వారికి మాత్రం ఇది 2 లక్షల రుణమాఫీ వర్తించదు. మిగతా సంబంధించినటువంటి రైతులకు వర్తిస్తుంది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు లేదా పీడిఎఫ్ సంబంధించినటువంటి ఆహార భద్రతా కార్డు సంబంధించినటువంటి వారికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఇక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కానీ ఇతరత్ర సంబంధించినటువంటి తీసుకున్న రుణాలకు ఈ యొక్క దానికి సంబంధం లేదు. సో దీంతో పాటుగా గతంలో సంబంధించిన బంగారు పెట్టి తీసుకున్నటువంటి వాళ్ళు రైతు అంటే దానికోసం తీసుకునే వాళ్ళ దానిపైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ నోడల్ అధికారులు అంటే బ్యాంకు సంబంధించిన నోడల్ అధికారుల యొక్క వివరాలు తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన అంశాలపైన ఆయా సంబంధించిన బ్యాంకు అధికారులు అదేవిధంగా మిగతా గ్రామ సభల ద్వారా ఏర్పాటు చేసినటువంటి వారితో వాళ్ళు మాట్లాడిన తర్వాత వారికి కూడా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రతి బ్యాంకు సంబంధించిన నోడల్ అధికారికి పూర్తి స్థాయిలో అధికారులు ఉన్నాయి కనుక ఉంది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ తీసుకొని అంటే అర్హులు కానటువంటి వాళ్ళు తీసుకుంటే డెఫినెట్గా వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ యొక్క గైడ్లైన్స్లో పొందుపరచడం జరిగింది. ఎవరైతే 2 లక్షల రుణమాఫీకి అర్హులు కారో వారు కనుక తీసుకున్నట్టయితే వారి దగ్గర నుంచి మళ్ళీ రికవరీ తీసుకోవడానికి కూడా వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వానికి ఆ మేరకు హక్కు ఉన్నట్టు కూడా ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా పిఎం కిసాన్ యోజన సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి 2 లక్షల రుణమాఫీ సంబంధించిన వాటికి వర్తింపజేస్తుందని కూడా స్పష్టంగా తమ మార్గదర్శకాల్లో వెలువడించడం జరిగింది. ఉమా, ప్రధానంగా మొదటగా మహిళలకు సంబంధించినటువంటి మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన దానిలో మొదటి టాప్ ప్రియారిటీగా ఉండబోతుంది. ఎందుకంటే మహిళా పేరుతో 2 లక్షల రుణమాఫీ తీసుకున్న మహిళా రైతులకు తొలుత 2 లక్షల రుణమాఫీ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత మిగతా వారికి ఇవ్వబోతున్నారు. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 15 ఆగస్టు లోపే రుణమాఫీ ఇస్తామని స్పష్టం చేసినటువంటి ప్రభుత్వం ఆ మేరకు వడివడిగా అడుగులేస్తుంది. ఎందుకంటే ఈ గైడ్లైన్స్ పూర్తి స్థాయిలో అమలు అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసిన నేపథ్యంలో ఇక 2 లక్షల రుణమాఫీ కోసం ప్రభుత్వం దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించబోతుంది. దీనికి సంబంధించినటువంటి మెకానిజం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో దీనికోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ఇతర సంబంధించిన బ్యాంకుల ద్వారా తీసుకొని ఈ యొక్క రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది.